మా పొలాలకు నీళ్లియ్యరా! తలుపున మల్లన్న సాగర్ ఉన్న పంటలు ఎండుతున్నాయి. దుబ్బాక ప్రాంత రైతుల ఆందోళన. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో నెర్రెలు బారిన పొలం. మల్లన్న సాగర్ తలకై ఉన్నా కూడా మీరు నీళ్లియ్యరా! దుబ్బాక మండలంలో ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ ఎండిపోతున్న పంటలు. ఇదే స్పష్టత. అంటే ఏదో చెప్తే ఆడ ఎండిపోయిన రైతుల ఆవేదనను తీసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అక్కడ తలుపున మల్లన్న సాగర్ ఉన్నా గూడా మీరు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? రైతుల పొలాలు ఎండుతున్నా గూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కి సంబంధించిన ఎమ్మెల్యే అని మీరు ఇస్తలేరా? లేక రైతులను పట్టించుకుంటలేరా? అని అక్కడున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి అక్కడున్న స్థానిక మంత్రులు ఏం జేస్తున్నారు? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రైతులను పట్టించుకోకుండా మీరు విదేశీ పర్యటనలు మరి ఎమ్మెల్సీ ఓట్ల కొరకి రాజకీయాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. దయచేసి ఇకనన్నా పట్టించుకోండి. ఇంక రైతులు లేనిదే రాజ్యం లేదని జెప్పి మీరు ఇప్పుడు గద్దెనెక్కినంక వారి పొలాలు ఎండిపోతుంటే గూడా పట్టించుకుంటలేరని అక్కడున్న దుబ్బాక మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మార్చిల్నే ఎండిపోతే మరి ఏప్రిల్ వరకు గూడా వారి పంట ఉండే పరిస్థితి లేదు. దయచేసి లాస్ట్ ఆయకట్టు వరకు మల్లన్న సాగర్ నుండి నీళ్లు విడుదల జేయాలని కోరడం జరుగుతుంది. అక్కడున్న రైతుల పక్షాన మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అక్కడున్న మంత్రులకు గూడా వేడుకోవడం జరుగుతుంది. దయచేసి వాళ్ళకి నీళ్లు వదలండి, రైతులను బతికించండి అని కోరడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల మీద చేస్తున్న విధి విధానాలని తెలియజేస్తున్నాం.